ఎన్నికల్లో ఎవరికి వారు పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని తెలిసి టీడీపీ జనసేనలు పొత్తు పెట్టుకున్నాయి. తనంతట తానుగా పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని ఎన్నికల అక్రమాలకు తెగబడ్డాక ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. అందుకే మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు పల్లకిని విశ్వాసంగా మోస్తానని అంటున్నారు. అయితే కింది స్థాయిలో జనసేన నేతలు మాత్రం టీడీపీ దాష్టీకాలతో రగిలిపోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా టీడీపీ జనసేన నేతల మధ్య సఖ్యత లేదు. మరోవైపు టీడీపీ నేతలు కూడా జనసేన నేతల తీరు పట్ల విసుగు చెంది ఉన్నారు. గత్యంతరం లేక పొత్తు పెట్టుకున్నాం కానీ జనసేనతో కలిసి పనిచేయటం చికాకే అంటున్నారు టీడీపీ నేతలు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి గెలిచారు బత్తుల బలరామకృష్ణ. ఎమ్మెల్యే కావడంతోనే మనల్ని ఎవర్రా ఆపేది అన్న డైలాగ్ వంటబట్టేసింది. ప్రజా సమస్యలు పక్కన పెట్టేసి 24 గంటలు అక్రమ దందాలపై దృష్టి సారిస్తున్నారని కూటమి నేతలే విమర్శిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్టు ఆశించి భంగపడ్డ బొడ్డు వెంకటరమణ చౌదరిని బుజ్జగించేందుకు చంద్రబాబు నాయుడు ఏకంగా 3 పదవులు కట్టబెట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవితో పాటు పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని బొడ్డుకు అప్పగించారు. రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కూడా బొడ్డుకే దక్కింది. పార్టీలో అర్హతలు ఉన్న నేతలే లేనట్టు బొడ్డు వెంకటరమణకే 3 పదవులు ఇవ్వడం పట్ల పార్టీ నేతల్లో అసంతృప్తి రాజుకుంటోంది. బత్తుల ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో టీడీపీ నేతలకు విలువే లేకుండా పోయిందన్న భావన పచ్చపార్టీ నేతల్లో ఉంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన తనను ఏమాత్రం పట్టించుకోవటం లేదని బొడ్డు వెంకటరమణ చౌదరి మండిపడుతున్నారు. బత్తుల వ్యవహార శైలి అస్సలు బాగోలేదని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికే తీసుకెళ్లారట బొడ్డు వెంకటరమణ చౌదరి. నియోజకవర్గంలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలకు తనతో పాటు టీడీపీ నేతలు ఎవరినీ పిలవడమే లేదని బొడ్డు వెంకటరమణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు జనసేన ఎమ్మెల్యే బత్తుల కూడా టీడీపీ నేతల వైఖరి ఏమీ బాగాలేదని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారట. ఇటు టీడీపీ అటు జనసేన నేతలు కూటమిలో ఉంటూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం పట్ల చంద్రబాబు నాయుడు అసహనంతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉన్నా టీడీపీ నేతలకు ఏ పని కావడం లేదని వారు గుర్రుగా ఉన్నారట. ప్రతి పనికి ఎమ్మెల్యే వెంటబడి ప్రాధేయపడ్డంతో తల కొట్టేసినట్లుందని బొడ్డు వెంకటరమణ వర్గీయులు రుసరుసలాడుతున్నారట. టీడీపీ నేతల అడ్డగోలు దందాలకు సైతం బత్తుల అడ్డుపడుతున్నారట. తమ మద్దతుతో రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు తమ పరిమితులను గుర్తుంచుకోవాలని టీడీపీ నేతలు విసవిసలాడుతున్నారు. కూటమిలో ఒక్కతాటిపై ఉండాల్సిన పార్టీలు, వాటి నేతలు ఎవరికి వారే యమునా తీరే చందాన ఉండడం మంచిది కాదంటున్నారు పాతతరం నేతలు. ఉభయ గోదావరి జిల్లాలలోనూ టీడీపీ జనసేనల మధ్య ఇటువంటి కొట్లాటలే నడుస్తున్నాయి.